श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. మూడో శ్లోకం చూస్తున్నాం మనం. చదువుదాం. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అయితే వేల కొద్ది మనుషులలో ఏ ఒక్కడో కశ్చిత్ అంటే ఏ ఒక్కడో అని అర్థం. అంటే కోటికొక్కడు అన్నట్టు అనడానికి సంస్కృతంలో కశ్చిత్ అంట. కశ్చిత్ యతతి సిద్ధయే, సిద్ధి కొరకు యత్నము చేస్తాడు. అయితే భగవద్గీతలో ఈ సిద్ధి శబ్దము ఎక్కడొచ్చినా కూడా దానికి అర్థము మనం రాసి పెట్టుకోవచ్చు చోట. సిద్ధి అంటే అంతఃకరణ శుద్ధి అని అర్థం. సో అంతఃకరణ శుద్ధి గురించి ఏ ఒక్కడో కానీ ప్రయత్నము చేయడు. అంటే అంటే ఒక మహాత్ములు ఓ ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు తిరుపతికి 1000 మంది వెళ్ళారనుకోండి, తిరుపతి గుడికి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి. ఆ 1000 మందిలో సాధారణంగా మామూలుగా లెక్కేస్తే ఓ 10 మందే మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి అనుగ్రహాన్ని కోరుకునే వాళ్ళల్లో 10 మందే మోక్షాన్ని కోరుకుంటారు. కొన్ని 10 మంది మోక్షాన్ని కోరుకోవచ్చేమో ఇంకా, ఎందుకంటే మోక్షము అన్న పదము దాని యొక్క అంటే మోక్షం అనేది ఒకటి ఉంది అని కొంతమందికి అవగాహన అనేది ఉంటుంది. కానీ వైరాగ్యాన్ని నాకు ప్రసాదించని ఎంతమంది కోరుకుంటారు చెప్పండి? తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని నాకు వైరాగ్యం వచ్చేటట్టు అనుగ్రహించు, ఓ 1000 మందిలో ఒకళ్ళు ఉంటారేమో, ఒకళ్ళు కూడా ఉండకపోవచ్చు, పోనీ ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, నాకు వైరాగ్యాన్ని అనుగ్రహించు అని కోరుకునేవాడు. అలా కాకుండా ఇంకా నాకు అంతఃకరణ శుద్ధిని ప్రసాదించు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అసలు ఎవరు ఉండరు. అంటే ఇప్పుడు ఎవరన్నా మహాత్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళు భగవంతుడు నీకు సద్బుద్ధిని ఇవ్వుగాక అని దీవించారు అనుకోండి, ఎవరినైనా దీవిస్తే జనాలకి కోపం కూడా వస్తుంది. అదేమిటి అలా దీవిస్తున్నారు నన్ను, అంటే అలా దీవిస్తున్నారు ఏంటి నన్ను, ఇప్పుడు అంటే ఏంటి, నాకు మంచి బుద్ధి లేదంటారా అన్నట్టు అనుకుంటారు సాధారణంగా. సో వైరాగ్యాన్ని అంతఃకరణ శుద్ధిని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే నాకు అంతఃకరణ శుద్ధి కలగాలి అని ఒక పట్టుదలతో కృషి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అని చెప్పడం. సో సహస్రేషు మనుష్యాణం, వేల కొద్ది మనుషుల్లో, బహువచనం కదా. బహువచనం అంటే సంస్కృతంలో మినిమం 3000. సహస్రేషు అంటే మినిమం 3000, అంటే ద్వివచనం కంటే ఎక్కువ ఉండాలిగా. సో బహువచనం అంటే మినిమం 3000 మంది. సో అంటే వేల కొలది మనుషుల్లో ఏ ఒక్కడో, కోటికొక్కడు ఉంటాడని చెప్పడం. యతతి సిద్ధయే, అంతఃకరణ శుద్ధి గురించి యత్నము చేసేవాళ్ళు ఒకడు ఉంటారు. అందులోనూ ఆ అంతఃకరణ శుద్ధి కావాలి అని సాధన చేసే వాళ్ళల్లో యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః, ఏ ఒక్కడో నా తత్వమును తెలుసుకుంటాడు. ఏ ఒక్కనికో పరమాత్మ యొక్క తత్వము అర్థమవుతుంది అని అర్థం. అంతఃకరణ శుద్ధి గురించి ప్రయత్నము చేయడము అంటే కర్మయోగము, ధ్యానయోగము యొక్క అనుష్ఠానము. అది ముందు శ్లోకంలో విజ్ఞానముతో కూడుకున్నటువంటి జ్ఞానాన్ని చెప్తాను అని ఆ జ్ఞానాన్ని స్తుతించాడు కూడా. ఏమని స్తుతించాడు? ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండదో అటువంటి జ్ఞానమును విజ్ఞాన సహితముగా నీకు చెప్తాను అని దాన్ని స్తుతించి, ఆ స్తుతిలో భాగముగానే ఈ వాక్యము కూడా. చదువుదాం భాష్యము. మనుష్యానాం మధ్యే సహస్రేషు అనేకేషు
కశ్చిత్ యతతి ప్రయత్నం కరోతి సిద్ధయే సిద్ధ్యర్థం. అయితే ఈ కశ్చిత్ అనే పదం కూడా కఠోపనిషత్ నుంచి వస్తుంది. కఠోపనిషత్తులో కూడా ఆ ప్రయోగం ఉంది మంత్రములో. కశ్చిత్ ధీర అమృతత్వం ఇచ్చన్ అని. అంటే ఏ ఒక్క ధీరుడో అమృతత్వమును ఆ కోరుకుని, అమృతత్వమును అంటే మోక్షమును అంటే సైకలాజికల్ ఫ్రీడమ్ ని కోరుకుని ఈ విధముగా యత్నము చేస్తారు అని కఠోపనిషత్తులో కూడా ఓ మంత్రం ఉన్నది, చక్కని మంత్రం. అక్కడి నుంచే వస్తోంది ఈ పదము. అందులోనే ఈ శ్లోకంలో 2 సార్లు వాడాడు శ్రీకృష్ణుడు కశ్చిత్ అని. కశ్చిత్ అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే కోటికొక్కడు అని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో అది చక్కని ఉపనిషత్ ప్రయోగం కూడా. అంటే సాధారణంగా 99.99% మనుషుల యొక్క ఫోకస్ బాహ్యముగానే ఉంటుంది. ఆంతరంగికంగా ఫోకస్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు అని అక్కడ చెప్పుటలో అక్కడ దాని యొక్క తాత్పర్యం. అందులోనూ సిద్ధి కొరకు ప్రయత్నించువారు చాలా తక్కువ ఉంటారు. తేషాం అంటే సిద్ధి అంటే మనం ఎక్కడైనా రాసుకుని పెట్టుకోవచ్చు. సిద్ధి అంటే ఏదో మహిమలని కాదు. ఇక్కడ సిద్ధి అంటే అంతఃకరణ శుద్ధి అని అర్థం. తేషాం యతతామపి సిద్ధానాంకి విగ్రహం. సిద్ధాః ఏవ హి తే ఏ మోక్షాయ యతంతే. సో ఏ మోక్షాయ యతంతే, ఎవరైతే మోక్షము కొరకు యత్నము చేస్తారో అంటే సైకలాజికల్ ఫ్రీడమ్ గురించి ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళే సిద్ధులు. సిద్ధాహ ఏవ తే ఏవ సిద్ధాహ, వాళ్ళే. ఏవా కూడా ఉంది, వాళ్ళే. మళ్ళీ ఇంక వేరే సిద్ధులనేమి ఇక్కడ సిద్ధుల కింద పరిగణించుటలేదు. అంతఃకరణ శుద్ధి గురించి ఎవరైతే యత్నము చేస్తారో వాళ్ళే తే ఏవ సిద్ధాహ, వాళ్ళే సిద్ధులు అని గ్రామర్ కూడా చాలా కరెక్ట్ గా ఆ ఏవా అన్న పదం వాడి, అంటే మిగిలినవన్నీ ఎక్స్క్లూడ్ చేయడం. ఇంకా మిగిలిన సిద్ధుల గురించి ఇక్కడ చెప్పే ప్రసంగం అయితే కాదు, ప్రసక్తి అయితే అది కాదు. ఇక్కడ ఆ మోక్షము గురించి అంటే సైకలాజికల్ ఫ్రీడమ్ గురించి ఎవరైతే యత్నము చేస్తారో వాళ్ళే సిద్ధులు అని సిద్ధుల యొక్క డెఫినేషన్. తేషాం అది షష్ఠి విభక్తికి మార్చడం. ఆ సిద్ధులలో తేషాం అంటే కపి కుంజరహ అన్నాం అనుకోండి, సంస్కృతంలో కపులలో కుంజరుడు అని చెప్తారు. అంటే షష్ఠి బహువచనంలో చెప్తారు. ఆ నిర్ధారణ షష్ఠి అంటారు దాన్ని. ఒక గ్రూప్ లో శ్రేష్ఠుడు అని చెప్పాలి, ఒక గ్రూప్ లో ఒకడు అని చెప్పాల్సి వచ్చిన సందర్భంలో నిర్ధారణ షష్ఠి చేస్తారు. సో అందుకని సిద్ధానాం అపి, సిద్ధులందరిలోనూ కూడా కశ్చిదేవ మాం వేత్తి తత్వతః యథావత్, ఏ ఒక్కడో నన్ను తెలుసుకుంటాడు, నా తత్వమును తెలుసుకుంటాడు అని. యథావత్ అంటే వివేక చూడమణిలో మొట్టమొదట్లో కూడా ఉంటుంది అనుకుంటా శ్లోకము. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ, ఈ 3 కూడా ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని, ఎంతో ఈశ్వరానుగ్రహము ఉంటేనే గాని కుదరవు అని చెప్తారు మొదట్లోనే. ఒకటి మనిషి కింద పుట్టడం అంటే 84 లక్షల జీవరాశుల్లో ఒకటి. అంటే ప్రాబబిలిస్టిక్ మనిషి కింద పుట్టడానికి ప్రాబబిలిటీ ఏంటంటే 1/84 lakhs. సో మనిషి అయి పుట్టడం ఒక అదృష్టం. ఎంతో ఎంతో ఈశ్వర అనుగ్రహం ఉంటేనే కానీ మనిషి అయి పుట్టరు ఫస్ట్ది. అందులోనూ మనిషి అయి పుట్టి ముముక్షత్వము అంటే మోక్షమును కోరుకున్నట్టు. అంటే నాకు సైకలాజికల్ ఫ్రీడమ్ కావాలి అని యత్నము చేసేవాళ్ళు. అంటే ముందు అసలు నేను సైకలాజికలీ బౌండ్ అని గుర్తించాలి. సైకలాజికలీ బౌండ్, నా జీవితము సైకలాజికల్గా బౌండ్ నడుస్తోంది అని గుర్తించాలి ఫస్ట్. అప్పుడు యత్నం మొదలవుతుంది. సో అలాంటి వాళ్ళు అది ఇంకో అదృష్టము. అంతే, మనిషి అయి పుట్టుటే అదృష్టం అయితే అందులోనూ ముముక్షువై ఉండుట ఇంకా అదృష్టము. ముముక్షువై మహాపురుష సంశ్రయ, అంటే ముముక్షువయ్యి శాస్త్రాధ్యయనము, ఇప్పుడు మనం చదువుకుంటున్నట్టు భగవద్గీత అలాంటివి చదువుకోవడమే ఒక పెద్ద అదృష్టం మనిషి అయి పుట్టిన తర్వాత. అందులోనూ దానికి తోడుగా మహాపురుష సంశ్రయ, మహాత్ముల యొక్క సత్సంగము దొరుకుట, ఈ 3 కలిసి ఉండుట
ఎంతో గొప్ప అదృష్టము. అంటే 1/84 lakhs, అంటే 0.00 ఎన్ని సున్నాలు వస్తాయో మరి దాన్ని తేల్చడానికి. దాన్ని మళ్ళీ ఇంకా ఇంకా పెద్ద డినామినేటర్ తో డివైడ్ చేయడం, అంటే అంత తక్కువ ప్రాబబిలిటీ, అంటే ఎంతో అదృష్టము ఆ, ఈశ్వర అనుగ్రహం ఉంటే గాని ఆ విధముగా ఉండదు అని చెప్పుటలో ఆ, అక్కడ తాత్పర్యం అది. అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు స్వామి వివేకానంద పుట్టాలనుకోండి. స్వామి వివేకానంద ఎంతమంది కోరుకుంటారు మా ఇంట్లో స్వామి వివేకానంద లాంటి వాళ్ళు పుట్టాలని? అలాంటి వాళ్ళు పుట్టాలని కోరుకోరు. ఏదో పెద్ద బిజినెస్ మెన్ లాంటి వాళ్ళు పుట్టాలని కోరుకుంటారు అందరూ. ఎందుకంటే ఫోకస్ బాహ్యంగా ఉంటుంది. ఒకవేళ స్వామి వివేకానంద పుట్టినా పక్క ఊర్లో పుడితే బాగుంటుంది. అప్పుడప్పుడు వెళ్ళి ఆ, అంటే ఆయన ఆశీర్వాదం తీసుకుని వస్తూ ఉండొచ్చు. అదిగా దగ్గరలో పుట్టాలంటే పక్క బస్తీలోనో, పక్క వీధిలోనో, పక్క ఇంటిలోనో పుడితే బాగుంటుందని కోరుకుంటారు. చాలా తమ ఇంటిలో స్వామి వివేకానంద లాంటి వాళ్ళు పుట్టాలి, లేదా గురుదేవులు లాంటి వాళ్ళు మన ఇంట్లో పుట్టాలి అని ఎంతమంది మనసులో నిజంగా కోరుకుంటారు చెప్పండి? అలా కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ, ఏ టాటాలో బిర్లాలో అలాంటి వాళ్ళు పుట్టాలని కోరుకుంటారేమో కానీ, ఏ సైంటిస్టో అలాంటి వాళ్ళు పుట్టాలేమో కోరుకుంటారేమో కానీ, నిజంగా ఒక ఆత్మజ్ఞాని మన ఇంట్లో పుట్టాలి అని ఎవరో కానీ కోరుకోరు. అంటే ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా చెప్పుకోవచ్చు. ఈ శ్రీకృష్ణుడు ఇక్కడ ఈ శ్లోకము ఆ, చెప్తున్నటువంటి సందర్భం అంటే తాత్పర్యముకి ఆ, మనము మన సమాజంలో కూడా బోల్డ్ అని దీనికి దృష్టాంతాలు చెప్పుకోవచ్చు. సరే, చదువుదాం శ్లోకం ఇంకోసారి. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. అయితే ఇక్కడ టాపిక్ మారుతోంది. టాపిక్ మారడం అంటే టాపిక్ చెప్పడం మొదలవుతోంది. ఇప్పుడు మొదటి 3 శ్లోకాలను కూడా చెప్పబోయే విషయాన్ని స్తుతించి చదివే వాళ్ళకి, వినే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగడానికి అని చెప్పి స్తుతి చేయడం అయినది మొదటి 3 శ్లోకాల్లోనూ. ఇక్కడి నుంచి ఆ టాపిక్ యొక్క డిస్కషన్ మొదలవుతోంది. చూద్దాం. అవతారిక. శ్రోతారం ప్రరోచనేన అభిముఖీకృత్య ఆహా. సో వినేవానికి ఆ ఆ టాపిక్ వినుట యందు ఇంట్రెస్ట్ ని కలుగు చేసి అభిముఖీకృత్య ఆహా. ఇప్పుడు శ్రీకృష్ణుడు టాపిక్ డిస్క్రైబ్ చేయడం మొదలు పెడుతున్నాడు. అంటే జ్ఞానము, విజ్ఞానముతో కూడుకున్నటువంటి జ్ఞానమును చెప్తాను అని కదా చెప్తున్నారు. పరమాత్మ అనగానేమి అన్నది చెప్తున్నారు. సో దానికి ఇక్కడ నుంచి టెక్నికల్ డిస్కషన్ మొదలవుతోంది. భూమి ఆపహ అనలహ వాయు ఖం మనః బుద్ధి ఏవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి అష్టధ. అయితే ఇక్కడ 8 చెప్తున్నారు. ఈ 8 నా ప్రకృతి అని చెప్తున్నారు. నా ప్రకృతి 8 విధములుగా ఉంటుంది అని. అంటే ఇక్కడ మనము ఇదివరకు కూడా చెప్పుకున్నట్టున్నాము. ప్రకృతి, పురుష అని 6 క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అని విభజన చేస్తారు. సో క్షేత్రజ్ఞుడు అంటే ఏ వెలుగులో అయితే క్షేత్రము మన అనుభవానికి వస్తుందో, ద్రష్ట, దృశ్యము, ఈ 3 కూడా ఈక్వలెంట్ టర్మ్స్. ప్రకృతి, క్షేత్రము, దృశ్యము, ఆ 3 ఈ పర్యాయ పదములు. అలాగే పురుషుడు, ద్రష్ట, క్షేత్రజ్ఞుడు, ఆ 3 కూడా పర్యాయ పదము. అంటే ఆత్మతత్వమును ఒక వెలుగు రూపంలో డిస్క్రైబ్ చేస్తారు. అంతకన్నా వేరేగా డిస్క్రైబ్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్తే ప్రొజెక్టర్ లైట్ వర్సెస్ కనిపిస్తున్నటువంటి సినిమా. సో కనిపించే సినిమా ప్రకృతి, ప్రొజెక్టర్ లైట్ పురుషుడు. కనిపించే సినిమా దృశ్యము,
ప్రొజెక్టర్ లైట్ ద్రష్ట. కనిపించే సినిమా క్షేత్రము. ప్రొజెక్టర్లో ఉండే లైట్ క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞుడు అనే వెలుగులో ఈ క్షేత్రము కనిపిస్తున్నది. సో ముందు క్షేత్రం యొక్క డిస్క్రిప్షన్ చెప్తున్నారు ఇక్కడ. ప్రకృతి యొక్క డిస్క్రిప్షన్. ఆ ప్రకృతి 8 విధములు. మే మే ప్రకృతి అష్టధా భిన్న. నా ప్రకృతి 8 విధములు. దీనికే మాయాశక్తి అని కూడా పేరు వేదాంతంలో. ప్రకృతి అన్నా, మాయాశక్తి అన్నా, క్షేత్రము అన్నా, దృశ్యము అన్నా ఇవన్నీ ఒకటే. ఇవన్నీ పర్యాయ పదములు వేదాంతము యొక్క శాస్త్రం యొక్క డిస్కషన్లో. అయితే ఏమిటి 8 విధాలు అంటే పంచమహాభూతములు. భూమి, ఆపహ అంటే నీడు, అనలహ అంటే అగ్ని, వాయు తెలిసినదే, ఖం అంటే ఆకాశము స్పేస్, తర్వాత మనస్సు, తర్వాత బుద్ధి, అహంకారం. ఈ 8 కూడా నా ప్రకృతులు అని చెప్తున్నారు. ఇవన్నీ ఈ 8 కూడా నా అంటే ప్రకృతిలో భాగము. ప్రకృతిలో కాన్స్టిట్యూయెంట్స్ ఇవన్నీ కూడా. అంటే సాంఖ్య శాస్త్రంలో చెప్పారు ఈ విధముగా. అదే వేదాంతంలో కూడా బారో చేసుకుంటారు, అది ఒప్పుకుంటారు దాన్ని రఫ్గా. సో సాంఖ్యంలో ఏం చెప్పారంటే ప్రకృతి ఆర్ అవ్యక్తము అని కూడా చెప్తారు దాన్ని. అవ్యక్తము, అవ్యక్తములోనే వ్యక్తము దాగి ఉన్నది కదా. ఇప్పుడు మనము ఒక గింజ తీసుకున్నాం అనుకోండి, గింజని విరక్కొడితే సాధారణంగా అందులో ఖాళీ ఉంటుంది. కానీ ఆ ఖాళీ స్పేస్లో చెట్టు ఎదిగేదంత డిఎన్ఏ లాజిక్ కోడ్ అంతా కూడా అక్కడ ఆ ఖాళీ స్పేస్లోనే ఉన్నది. సో అవ్యక్తమైనటువంటి జాగాలో వ్యక్తమయ్యే చెట్టు యొక్క మొత్తము లాజిక్ అంతా కూడా, ప్రోగ్రామ్ అంతా కూడా అందులో కోడ్ అయి ఉన్నది. అది విత్తనాన్ని నాటినప్పుడు ఆ విత్తనము జెర్మినేట్ అయ్యి అందులో వచ్చి చెట్టు వస్తుంది. చెట్టు నుంచి ఆకులు, పువ్వులు వస్తాయి. మళ్ళీ పువ్వుల నుంచి పళ్ళు వస్తాయి. పళ్ళల్లో మళ్ళీ విత్తనం వస్తుంది. సో ఇంత లాజిక్ ఆ అవ్యక్తములో ఇమిడి ఉన్నది. సో అవ్యక్తము, ఆ అవ్యక్తానికే ప్రకృతి అని పేరు. అంటే ఈ జగత్తంతా సృష్టి జరగడానికి కావలసినటువంటి లాజిక్ అంతా కూడా అవ్యక్తములో ఉన్నది అని అర్థం. మనిషి కూడా అలాగే పుడతాడు కదా, అవ్యక్తము నుంచి పుడతాడు, అవ్యక్తము నుంచి వ్యక్తమవుతాడు. సో ఆ అవ్యక్తానికే ప్రకృతి అని పేరు. సో ప్రకృతి ఆర్ అవ్యక్తము, అక్కడి నుంచి మహత్తత్వము అంటారు. సో అంటే సమష్టి బుద్ధి, సమష్టి బుద్ధికి మహత్తత్వము అని పేరు. ఇక్కడ ఆ సమష్టి బుద్ధినే రిఫర్ చేస్తున్నారు బుద్ధి అన్నప్పుడు. ఆ సమష్టి బుద్ధి నుంచి సమష్టి అహంకారము, సమష్టి వ్యక్తిగతమైనటువంటి బుద్ధి, వ్యక్తిగతమైనటువంటి అహంకారము తర్వాత వస్తాయి. ఇది సమష్టి బుద్ధి, సమష్టి అహంకారము, ఆ తర్వాత సమష్టి మనసు. ఆ సమష్టి మనసు నుంచి పంచమహాభూతములు. ఆ సమష్టి అహంకారం నుంచి ఒక పక్క సమష్టి మనస్సు పుడుతుంది. అలాగే పంచమహాభూతములు పుడతాయి. పంచమహాభూతములు కూడా ఇనీషియల్గా అంటే థియరటికల్ ఫ్రేమ్వర్క్లో ఇనీషియల్గా ప్యూర్ పంచమహాభూతములు పుడతాయి, తన్మాత్రములు అంటారు. మనకి అనుభవానికి వచ్చే పంచమహాభూతములు ఆల్రెడీ పంచీకరణ జరిగి ఉంటుంది, అంటే మిక్స్ అయి ఉంటాయి. మనకి కనిపించే నీటిలో, మన అనుభవానికి వచ్చే నీటితో 80% నీళ్లుంటే, 4 వంతులు నీళ్లుంటే 1 వంతు మిగిలిన 4 కలిసి ఉంటాయి. అది పంచీకరణ పద్ధతి అని వేదాంతంలో వేరే చోట చెప్తారు. సో రఫ్గా అది ఎజంప్షన్. అంటే 4 వంతులు నీరు, 1 వంతు మాత్రము మిగిలిన 4 యొక్క ఈక్వల్ భాగాలు ఉంటాయి. అంటే మనకి అంటే భాగములు పక్కన పెట్టండి, బట్ రఫ్గా మనకి నీటిలో కూడా 4 ఉంటాయి కదా. మరి నీటిలో కూడా కొంత వాయువు ఉంటుంది, కొంత స్పేస్ ఉంటుంది, కొంత అగ్ని ఉంటుంది, కొంత భూమి తత్వం ఉంటుంది. ఆ విధంగా అది మనకు అనుభవంలో ఉంటూనే ఉంటుంది. సో అలాగే ప్రతి మనకి అనుభవానికి వచ్చే పంచభూతములలో అన్ని కలిసి ఉంటాయి. అవి ప్యూర్ ఫామ్ కాదు. దానికి ముందు స్టెప్లో తన్మాత్రలు అంటారు. అంటే దానికి ముందు ప్యూర్ 100% ప్యూర్ అయినటువంటి పంచమహాభూతములు. ఆ పంచమహాభూతములను ప్యూర్ పంచమహాభూతముల నుండి మన అనుభవానికి వచ్చే పంచీకరణ జరిగినటువంటి, అంటే కొంచెం మిక్స్
ఒక ప్రపోర్షన్ లో మిక్స్ అయినటువంటి పంచమహాభూతములు. అది సృష్టి యొక్క క్రమము కింద చెప్తారు. ఆ సృష్టి యొక్క క్రమంని రఫ్గా అంగీకరిస్తున్నారు. టెక్నికల్ గా అలా అన్నా కూడా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వేదాంతులు సృష్టి యొక్క క్రమాన్ని అంగీకరించడం, అసలు సృష్టి లేదు వేదాంతంలో. ఆ తర్వాత ఎక్కడ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాము. బట్ కనిపించే జగత్తు యొక్క ఆ, ఆ, దాన్ని అంటారు ఎవల్యూషన్. ఆ జగత్తు యొక్క ఎవల్యూషన్ లో ఈ 8 తత్వాలు ఉంటాయి అని చెప్తారు. ఈ 8 కూడా తర్వాత చెప్పబోతున్నాడు. ఈ 8 కూడా త్రిగుణాత్మకములు. అది ఇంకొక రకమైన క్లాసిఫికేషన్. కనిపించే జగత్తు అంటే మనకి అనుభవానికి వచ్చే వ్యక్తమైన జగత్తు, ఈ వ్యక్తమైన జగత్తు ఏ అవ్యక్తం నుంచి పుట్టినదో అది మనకు అనుభవానికి రాదు. కానీ లాజికల్ గా ఆలోచిస్తే ఉండాలి కదా. ఇప్పుడు నూనె, గింజ నుంచి నూనె వస్తోంది. గింజ నుంచి నూనె వస్తోందంటే గింజలను మిల్లుకు తీసుకెళ్లి వాటిని ప్రెస్ చేస్తే నూనె వస్తోంది. అంటే గింజలో నూనె ఉన్నట్టే కదా. గింజలో లేని నూనె రావట్లేగా, గింజలో ఉన్న నూనె వస్తోంది. సో చెట్టు ఆ, అవ్యక్తమైనటువంటి సారీ, బీజములో ఉన్నటువంటి అవ్యక్తమైన భాగములో చెట్టు ఉన్నదా లేదా అంటే ఉందనే చెప్పాలి. లేని చెట్టు రావట్లేగా. ఆ, బీజము లోపల అవ్యక్తమైన జాగాలో ఆ, ఆ కోడ్ దాగి ఉంటేనే గాని అవ్యక్తమైన రూపంలో, అంటే మనకి కనిపించని రూపంలో చెట్టు ఎదగడానికి కావాల్సినటువంటి కోడ్ అక్కడ ఉంటేనే గాని చెట్టు పుట్టదుగా. చెట్టు ఎలా పుట్టుతుంది అని అది లాజికల్ గా ఇన్ఫరెన్స్ అలాగే చేయాలి. అదే లాజికల్ గా చేసినటువంటి ఇన్ఫరెన్స్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ నూనె. ఉమ్, గింజలో లేని నూనె, నువ్వుల గింజలో లేని నువ్వుల నూనె పుట్టట్లేదు కదా నువ్వుల గింజని పిండినప్పుడు. సో అందుకని ఈ జగత్తు పుట్టినది అంటే జగత్తు ఉన్నటువంటి అవ్యక్తము ఉండాలి. అది ప్రకృతి. అవ్యక్తము నుండి జగత్తు పుట్టినది. అవ్యక్తము జగత్తులో భాగమే. పోనీ అవ్యక్తము నుంచి పుట్టినటువంటి జగత్తులో ఈ 8 తత్వములు ఉంటాయి అని టెక్నికల్ గా ఎక్స్ప్లెనేషన్. ఇవన్నీ కూడా నా ప్రకృతి అంటున్నాడు. అంటే క్షేత్రజ్ఞుడు, క్షేత్రము. సో నా నా వెలుగులో అనుభవానికి వచ్చే క్షేత్రములో ఈ 8 తత్వములు ఉంటాయి అని చెప్పడం టెక్నికల్ గా చెప్పి అప్పుడు క్షేత్రము చెప్తాడు. ఈ వెలుగంతా ఇదంతా నా వెలుగులోనే ఉంటుందని అది నెక్స్ట్ శ్లోకంలో రాబోతోంది. చదువుదాము. ఆ భాష్యం చదువుదాము. భూమిరితి పృథివీ తన్మాత్రం ఉచ్యతే. సో భూమి అంటే పృథివీ, కానీ ఏం పృథివీ చెప్తున్నారు ఇక్కడ? తన్మాత్రం చెప్తున్నారు. తన్మాత్రం అంటే తత్ ఏవ, తత్ మాత్రం, తన్మాత్రం, అది ఏ ఉన్నది అని అర్థం. సో అది ఏ ఓన్లీ పృథివీయే ఉన్నటువంటి స్టేట్ ఒకటే ఉంది లాజికల్ గా. మనకు కనిపించదు అది, కానీ అటువంటి స్టేట్ ఉండాలి. అప్పుడు అందులోంచే కదా మరి పృథివీ పుడుతుంది అని. ఆ బీజము నుండి చెట్టు మొక్క పుట్టినట్టుగా ఆ మొక్క యొక్క దాన్ని ఏమంటారు, ఆ మొక్క పుట్టేటటువంటి కోడ్ అక్కడ ఉండాలి. మరి అక్కడ ఉన్నదే అందులో ఉంది అవ్యక్తమైన రూపంలో, అప్పుడే మొక్క పుట్టినది. అదే విధంగా పృథివీ కూడా భూమి అనే తన్మాత్రము నుంచి భూమి పుట్టినది అని చెప్పడం. భూమి, ఇక్కడ భూమి అంటే తన్మాత్రములు అని చెప్తున్నారు. అంటే ప్యూర్, 100% ప్యూర్ భూమి. నా స్థూల భిన్నా ప్రకృతిరష్టథ ఇది వచనాత్. అది స్థూలమైనది కాదు, ఎందుకంటే భిన్నము అని చెప్తున్నారు కదా వచనంలో. అక్కడ శ్లోకంలో భిన్నము అనే పదం ఉంది. సో పృథివీ భిన్నమైనటువంటి పృథివీ అంటే తన్మాత్రమై ఉండాలి. ఎందుకంటే మన అనుభవానికి వచ్చే పృథివీ, భూమి, అది ఓన్లీ పృథివీ కాదుగా. అందులో మరి తడి ఉంటుంది, అందులో కొంచెము కొంచెము మనము సబ్ సబ్ అటమిక్ పార్టికల్స్ చూస్తే అందులో కొంత ఆకాశం ఉంటుంది, ఖాళీ జాగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అందులో. మరి అందులో తేజస్సు ఉంటుంది, మరి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అవే ఇటు అటు పరిగెడుతూ ఉంటాయి. సబ్ అటమిక్ పార్టికల్స్ పరిగెడుతుంటే మరి కాస్త ఉష్ణము జనరేట్ అవ్వాలి కదా. అందులో కాస్త తేజస్సు ఉంటుంది, అందులో కొంచెం వాయువు ఉంటుంది, అన్ని కలిసి ఉంటాయి. అన్ని కలిసి ఉండుంటాయి, అన్ని తక్కువ మోతాదులో ఉంటాయి, కానీ అన్ని మిగిలినవన్నీ కూడా ఉంటాయి. సో భూమి ఇది భిన్నా పృథివీ అని అర్థం చేసుకోవాలి కదా. భిన్నా ప్రకృతి అంటే భిన్నా పృథివీ.
విడిగా ఉన్నటువంటి పృథివీ. అందుకని అక్కడ తన్మాత్రము గురించి చెప్తున్నారు. తథా అబాధయోపి తన్మాత్రాణ్యేవ ఉచ్యంతే. అదే విధంగా మిగిలినవన్నీ కూడా, మిగిలిన 4 పంచమహాభూతములు కూడా తన్మాత్రముల గురించే చెప్తున్నారు. అబాదయ అంటే అప్ ఆదయ. అప్ అంటే నీళ్లు. అప్ ఆదయ అపి తన్మాత్రాణ్యేవ ఉచ్యంతే. ఆపః, అనలః, వాయుః, ఖం, అక్కడ వరకు పంచమహాభూతములు. ఈ 5 పంచమహాభూతములు కూడా తన్మాత్రముల గురించే చెప్తున్నారు. ఖం అంటే ఆకాశం, అనలహ అంటే అగ్ని, అన్ నా అనల, నా అలం అంటట. అంటే అలం అంటే చాలు అని. అనలహ అంటే చాలు అని అనదు, అది అగ్ని. అంతే కదా, అగ్నిలో ఎంత మనము దానికి ఇంధనం ఎంత పోసినా కూడా అది చాలు అని అనదు. ఇంకా ఎంత అగ్నిలో ఎంత హవీస్ వేసినా కూడా అది కన్జ్యూమ్ అయిపోతుంది. ఎంత ఏది వేసినా కూడా మెల్లగా అది కన్జ్యూమ్ అయిపోతూనే ఉంటుంది. సో ఇంకా నాకు చాలు అనే మాట అనడుట అగ్ని. అందుకుని అనలహ అని పేరు. సో ఆపహ, అనలహ, వాయు, ఖం, నహ ప్లస్ పృథివీ, ఇవి తన్మాత్రం. మనః ఇది మనసః కారణం అహంకారః గృహ్యతే. సో మనస్సు అంటే ఇక్కడ మనస్సు యొక్క కారణము తీసుకోవాలి అంటున్నారు. మనస్సు యొక్క కారణము అహంకారము. ప్రతిదానికి కూడా దాని కారణము అహంకారము. అహంకారః గృహ్యతే. అలాగే బుద్ధి ఇది అహంకార కారణం మహత్తత్వం. సో అహంకారానికి కారణము మహత్తత్వము. అది ఆర్డర్. ఒక చార్ట్ గీసుకుంటే ఫస్ట్ ప్రకృతి / అవ్యక్తము / మాయ, అది అవ్యక్తం, అది మెయిన్. అందులోంచి మహత్తత్వం నుంచి అహంకారం నుంచి ఒక పక్కకి మనస్సు, ఒక పక్కనేమో పృథివీ తన్మాత్రములు. అది చార్ట్. ఆ చార్ట్ ఇదివరకు ఎప్పుడో ఒకసారి చెప్పుకున్నాం. ఆ 24 తత్వములు సాంఖ్యులు 24 తత్వములుగా విభజించారు జగత్తుని. అది అందుకని అలా చెప్తున్నారు అక్కడ. మనస్సు అంటే మనస్సు యొక్క కారణము అహంకారం అని తీసుకోవాలి. అలాగే అహంకారం అంటే అహంకారానికి కారణమైనటువంటి మహత్తత్వాన్ని తీసుకోవాలి. అహంకారః ఇది అవిద్యా సంయుక్తం అవ్యక్తం. సో అహంకారము అంటే అవిద్యా సంయుక్తం అవ్యక్తం. సో అవిద్యతో కూడుకున్నటువంటి అహంకారము. సో అంతే కదా మరి. అహంకారము అంటే నేను చేస్తున్నాను. అహం కరోతి ఇది అహంకార. సో అహంకారం అంటే మరి అవిద్యే గది. అది అవిద్య అనే కదా చెప్తున్నారు. నేను అనేదే లేదు అసలు. నేను నాది అనేటటువంటి బౌండరీ ఏదైతే ఉంటుందో అది ఐడియానే, కానీ అది యథార్థము కాదు. అది మనం అనుకుంటున్నాం. నేను ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిని అని మనం అనుకుంటున్నాం. ఈ మనస్సు, శరీరము, ఇంద్రియము, బుద్ధి ఇవన్నీ కూడా పరిచ్ఛిన్నమైనవి. ఈ పరిచ్ఛిన్నమైనటువంటి ఇంద్రియము, మనస్సు, శరీరము, బుద్ధితో పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిని నేను అని మనం అనుకుంటున్నామే, కానీ అది యథార్థము కాదు. ఇప్పుడు బుద్ధి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధి తీసుకోండి. ఇప్పుడు బుద్ధి అంటే నా బుద్ధి అనే ఐడియా ఉంటుందిగా. ఇప్పుడు మన బుద్ధి అని ఏదైతే అనుకుంటాం అది నిజంగా మనదంటారా? అందులో నిజంగా మనదైనది ఎంత ఉన్నది చెప్పండి. ఆలోచిస్తే మన బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? మన బుద్ధి అంటే మనము ఒక విషయాన్ని నిర్ణయం చేసే ఫ్యాకల్టీ ఏదైతే ఉందో, ఒక డెసిషన్ తీసుకునే ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇప్పుడు ఈ శాస్త్రం చదువుతున్నాం అనుకోండి. శాస్త్రం చదివి ఇది అర్థమైంది అనుకోండి, శ్లోకం. మన బుద్ధిలో ఈ శ్లోకము అర్థమైంది. ఓకే, 8 లాజికల్ గా ఉన్నాయి, బాగుంది అని అర్థమైంది మనకి. ఈ అర్థమైందంటే ఈ బుద్ధి మనదంటారా? అర్థం చేసుకున్న బుద్ధి మనదంటారా నిజంగా? కాదుగా. అక్కడ రాసిన విషయము శ్రీకృష్ణుడు చెప్పాడని వ్యాసుడు 5,000 సంవత్సరాల క్రితం 6,000 సంవత్సరాల క్రితం రాశాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? ఇది నేను చెప్పట్లేదు, సృష్టి ఆది యందు పరమాత్మ
నేను ఇప్పుడు నీకు కొత్తగా ఏం చెప్పట్లేదు, సృష్టి ఆది యందు నేను చెప్పాను అంటున్నాడు. అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు నేను ఆల్రెడీ చెప్పాను అంటున్నాడు. మరి ఈ బుద్ధి ఎప్పటి నుంచి వచ్చినది? ఈ బుద్ధి సృష్టి ఆది నుంచి వస్తున్నది. ఆ విషయం ఒకటి మనకి అనుభవానికి వచ్చింది, దాన్ని పట్టుకుని ఇది నాది అంటున్నాం. మరి ఆ బుద్ధి నిజంగా మన బుద్ధి అంటారా? అది సమష్టి బుద్ధిలో ఒక ఆ, అంశము లాంటి దాన్ని పట్టుకుని మన బుద్ధి అనుకుంటున్నామంటారా? ఆన్సర్ క్లియర్ గా తెలుస్తూనే ఉన్నది కదా. సో ఆ విధంగా ఇక్కడ ఆ అహంకారము అనడానికి అవిద్యా సంయుక్తం అవ్యక్తం అని డిస్క్రైబ్ చేస్తున్నారు. అవిద్యతో కూడుకున్నటువంటి అవ్యక్తము అహంకారము. ఓకే. సో ఆ ప్రకృతి అవ్యక్తము అనే ఒక తత్వం నుంచి అహంకారం ఎలా పుట్టింది అంటే అవిద్య నుంచి పుట్టినది. ఆ అహంకారముతో కూడుకున్నటువంటి అవ్యక్తమే అహంకారం అవుతున్నది. అంటే నేను నాది అనే ఒక ఐడియా సూపర్ ఇంపోజ్ అయి పుట్టినటువంటిది అహంకారం. పేరులోనే ఉందిగా, అహం కరోతి, నేను చేస్తున్నాను, అదే అహంకారం. యథా విష సంయుక్తం అన్నం విషం ఉచ్యతే ఏవం అహంకార వాసనావత్ అవ్యక్తం మూల కారణం అహంకార ఇది ఉచ్యతే. సో ఏ విధముగా అయితే దృష్టాంతం చెప్తున్నారు, విష సంయుక్తం అన్నం విషం ఉచ్యతే. విషముతో కూడుకున్నటువంటి అన్నమును విషమే అంటాంగా. ఇప్పుడు అన్నంలో విషం కలిపి పెడితే అది విషమనే అంటారు. విష సంయుక్తం అన్నం విషం ఉచ్యతే, దాన్ని విషమనే అంటారు. అలాగే అదే విధముగా అహంకార వాసనావత్ అవ్యక్తం మూల కారణం అహంకార ఇది ఉచ్యతే. అంటే అహంకార వాసన అంటే అవిద్య యొక్క ఇంప్రెషన్, అవిద్య యొక్క వాసనతో కూడుకున్నటువంటి అవ్యక్తము మూల కారణము, అదే అహంకారం అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే. ప్రవర్తకత్వాత్ అహంకారస్య. అంతేకాకుండా మనం ఏదైనా పని చేయడానికి మూల కారణము అహంకార. అంతే కదా. నేను లేచి నడుస్తున్నాను అని, లేచి నడవడానికి అహంకారమే కారణం. ఒకవేళ లేచి నడుస్తున్నారు కానీ అహంకారం లేదనుకోండి, ఇప్పుడు నిద్రలో నడుస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, దృష్టాంతం అర్థం చేసుకుందుకి. కొంతమందికి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంటుంది. వాళ్ళు నేను నిద్రలో నడుస్తున్నప్పుడు నువ్వు నడుస్తున్నావు అంటే నేను నడవలేదు అంటారు లేదా? అంటారు కదా. అంటే ఏంటి, అక్కడ నేను నడుస్తున్నాను అనే భావం లేదు, మర్చిపోయారు. ఆ నిద్రలో ఆ ఆ ఐడియా మర్చిపోయి నడుస్తున్నారు. నడుస్తున్నారు కానీ నేను నడుస్తున్నాను అన్న భావము లేదు. సో మనిషి పని చేసినా చేయకపోయినా కూడా పని చేస్తున్నాను అన్న భావము ఎఫర్ట్ని కలుగ చేస్తుంది. కర్మయోగంలో కూడా మౌలికమైన విషయం ఇదే కదా. నేను కర్తను అని పని చేస్తే టెన్షన్. నేను కర్తను కాను, నేను కర్తను అనుకుంటే టెన్షన్ వస్తుంది. ఎందుకంటే నేను కర్తను అన్న ఐడియా ఫలము మీద ఆసక్తిని బట్టి నేను కర్తన అవుతుంది. ఫలం కాబట్టి కావాలి కాబట్టి నేను కర్తన అవుతున్నాను. ఫలం మీద ఆసక్తి లేకపోతే అప్పుడు కర్తని అనుకోము. ఇప్పుడు ఏదో ఒక మంచి పని చేసాం మనము, ఎవరినో వచ్చి మనని పొగుడుతారు, ఓ నువ్వు చాలా మంచి పని చేసావా అని. అబ్బే ఏం లేదండి, ఏదో ఆ పని అలా టైంకి జరిగిపోయింది అంతే అంటాం. అంటాం కదా, మనందరము అంటాం. ఇప్పుడు ఎవరన్నా మీరు మంచి పని చేసినప్పుడు వచ్చి మెచ్చుకున్నారు అనుకోండి, సాధారణంగా అట్లీస్ట్ హంబుల్ గా ఉన్నాం అనుకుందుకైనా సరే అలా అంటాం మనం. అయ్యో నేను చేసిందేం లేదు, అది ఆ టైంకి అలా జరిగిపోయింది అంతే అంటాం. అంటే ఏంటి, ఆ ఫలము మీద ఆసక్తి లేకుండా పని చేసిన చోట ఆ అహంకారం ఉండదు, నేను చేశాను అన్నటువంటి భావం ఉండదు. సో మనిషిని కర్మకి వేసి, కర్మ అంటే కామ్యకర్మకేసి ప్రేరేపించేది ఫస్ట్ మూలమును ఉన్నటువంటి నేను ఫలానా అనేటటువంటి ఐడియా, అది అహంకారం అని చెప్తున్నారు. ప్రవర్తకత్వాత్ అహంకారస్య, అహంకారస్య ప్రవర్తకత్వాత్ అహంకారమేవ మూల కారణం ఇది ఉచ్యతే అంటున్నారు. సో అహంకారమే మూల కారణము. అహంకారం అంటేనేంటి, అవిద్యతో కూడుకున్నటువంటి అవ్యక్తం, అది డెఫినేషన్. అహంకార ఏవ హి సర్వస్య ప్రవృత్తి బీజం దృష్టం లోకే. లోకంలో అదే కనిపిస్తోంది. అందరి లోకంలో అంటే మనుషులందరిలోనూ కూడా అదే కనిపిస్తోందిగా. అందరూ కూడా అలాగే ప్రవృత్తి, సాధారణంగా అందరి ప్రవృత్తి అలాగే ఉంటుంది, నేను చేస్తున్నాను అనే
అనే ఐడియా నుంచి ప్రవృత్తి కలుగుతుంది. ఇది మనకి కనిపిస్తూనే ఉన్నది కదా లోకంలో. అందుకుని అహంకారము మూల కారణం అని చెప్తున్నాము ఇక్కడ అంటున్నారు. ఇది ఇయం ఇది యథోక్త ప్రకృతి. ఈ ప్రకృతి ఇక్కడ ఇప్పుడు ఈ విధముగా చెప్పినటువంటి ఈ ప్రకృతి మే మమ ఈశ్వరి మాయాశక్తి. ఇదే నా మాయాశక్తి. ఇక్కడ మమ మే భిన్న మే ప్రకృతి అంటున్నారు కదా. మే అంటే మమ అని. ఎవరిది? ఈశ్వరునికి చెందినది. ఏమిటది? మాయాశక్తి. ఈశ్వరి మాయాశక్తి అష్టధా భిన్న భేదమాగత. ఇది ఈ విధముగా 8 విధములుగా విడివిడి ఉన్నది, విడివిడిగా ఉన్నది అని అర్థం. అంటే విడివిడిగా ఉన్నది అంటే విడివిడిగా ఉన్నట్టు ఇక్కడ మనకి జగత్తులో అనుభవానికి వస్తోంది. అంటే ఈ జగత్ అనగానేమి, ఈ జగత్తు యొక్క స్వరూపం ఏమిటి అని పరిశీలన చేస్తే ఓకే, ఇక్కడ 8 భిన్నమైనటువంటి తత్వములు ఉన్నాయి అని తేల్చవచ్చు అని అభిప్రాయం. అవ్యక్తం ఉన్నది. అంటే ఇదంతా పుట్టినటువంటి దీనికి డిఎన్ఏ ఎక్కడో ఉంది కనిపించకుండా. డిఎన్ఏ ఈక్వలెంట్ ఎక్కడో ఉంది కనిపించకుండా దాగి ఉన్నది. అది దానికి అవ్యక్తం అని పేరు పెట్టుకుందాము, ప్రకృతి అని పేరు పెట్టుకుందాము. ఆ ప్రకృతి అవిద్యతో కలిసి అహంకారం అవుతుంది. అహంకారము నుండి మనస్సు, తర్వాత బుద్ధి, ఇవన్నీ పుడతాయి. పంచమహాభూతములు పుడతాయి. సో ఈ విధముగా 8 తత్వముల కింద విడివిడిగా ఉన్నట్టు ఈ జగత్తుని మనం రిడక్షనిజం అంటాం. ఈ జగత్తుని పరిశీలించి ఈ జగత్తులో పరిశీలనకు వచ్చే ప్రతిదాన్ని కూడా 8 బకెట్లు, 8 కేటగిరీల్లో పెట్టచ్చు. అంటే చాలా బ్రాడ్ గా ఒక 8 కేటగిరీస్ లో పెట్టచ్చు. ఇంకా చాలా మిలియన్ కేటగిరీస్ చేయొచ్చు తర్వాత వాటిని. బట్ రిడక్షనిజం ఎంత తక్కువ కేటగిరీల్లో పెడితే అంత తక్కువ కేటగిరీల్లో పెట్టాలి ఈ జగత్తులో ఉన్నదంతా కూడా అనుకుంటే 8 తేల్తాయి అంటున్నారు. ఈ 8 కూడా నా మాయాశక్తియే అంటాడు. నా మాయాశక్తియే ఈ 8గా భిన్న భిన్నములుగా కనిపిస్తున్నది ఇక్కడ అని చెప్తున్నారు. చదువుదాము. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. సో దానికే కంటిన్యూయేషన్, ముందు శ్లోకానికి కంటిన్యూయేషన్. అపరేయం అపర ఇయం ఇతః. అపరేయం అపరా ఇయం ఇతః తు అన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. జీవభూతాం మహాబాహో యయా ఇదం ధార్యతే జగత్. అయితే ఓ మహాబాహో ఇయం అపర. పైన చెప్పినటువంటి ప్రకృతి అపర అంటే తక్కువది, తక్కువ లెవెల్ది అని అర్థం. అపర పర ఈ రెండు ఉన్నాయి ఇక్కడ. అపర అంటే ఏది అపర? 8 విధములైనటువంటి ప్రకృతి అపర. దీనికంటే ఉత్కృష్టమైనది ఒకటి ఉన్నది, ఇంకొక ప్రకృతి ఉన్నది. అంటే 2 విధాలుగా చెప్తున్నారు. ఒకటి చైతన్యము, ఇంకొకటి జగత్తు, అలా అనుకోవచ్చు. చైతన్య రూపమైన ప్రకృతి పరాప్రకృతి, జగత్తు యొక్క రూపములో ఉన్న ప్రకృతి అపరాప్రకృతి అని ఆ ప్రకృతిని మళ్ళీ 2 విధములుగా విభజిస్తున్నారు. ఒకటి పరాప్రకృతి, మరొకటి అపరాప్రకృతి. ఆ పరాప్రకృతికే ఆత్మ అని, చైతన్యమని, పురుష అని, ఈశ్వరుడని, ద్రష్ట అని పేర్లు వేదాంతంలో. ఈ అపరాప్రకృతి జగత్.
ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి 8 తత్వములుగా భిన్నముగా ఉన్నది అపరా ప్రకృతి. ఈ అపరా ప్రకృతి కంటే ఉత్కృష్టమైనది పరా ప్రకృతి. దీనికంటే భిన్నమైనటువంటి ఉత్కృష్టమైన ప్రకృతిని గురించి తెలుసుకో అంటున్నాడు. విద్ధి మే పరాం, పరాం ప్రకృతిం విద్ధి, ఇతః తు అన్యాం పరాం ప్రకృతిం విద్ధి. ఇయం అపరా, ముందు శ్లోకంలో చెప్పినటువంటి భిన్నా ప్రకృతి, అష్టధా భిన్నా ప్రకృతి ఇయం అపరా. అది కంటిన్యూయేషన్. మొదటి పదము ముందు శ్లోకంతో అన్వయించుకోవచ్చు. ఇయం అపరా, ఈ ప్రకృతి అపరా ప్రకృతి. దీనికన్నా భిన్నమైనటువంటి పరా ప్రకృతి గురించి తెలుసుకో అంటే దీనికి ఈ ఈ అపరా ప్రకృతి కంటే భిన్నము అంటే ఈ అపరా ప్రకృతి ఏ పరా ప్రకృతిలో మన అనుభవానికి వస్తుందో దాని గురించి తెలుసుకో అని చెప్తారు. సో సినిమా దృష్టాంతానికి వెళ్తే, సినిమా తెర మీద కనిపించే సినిమా అది పరాప్రకృతి. ఆ పరాప్రకృతి 8 విధములుగా విభజించబడి ఉన్నది. అయితే ఈ పరాప్రకృతి కంటే అది అపరాప్రకృతి. ఈ అపరాప్రకృతి కంటే పరాప్రకృతి ఒకటి ఉన్నది. ఏమిటది? ప్రొజెక్టర్ లైట్. ఆ ప్రొజెక్టర్ లైట్ గురించి తెలుసుకో. ఓ మహాబాహో, యయా ఇదం ధార్యతే జగత్ జీవభూతాం యయా ఇదం ధార్యతే జగత్. అంటే ఈ జగత్తుని ధరించేటటువంటి ఒక పరాప్రకృతి, క్షేత్రజ్ఞ ప్రకృతి అనుకోవచ్చు ఉన్నది. దాని చేతనే ఈ జగత్తు ధరించబడుతుంది. ఇంకా జీవభూతాం అంటే క్షేత్రజ్ఞ లక్షణము కలిగినటువంటి ఈ పరాప్రకృతి ధార్యతే జగత్, యయా ఇదం ధార్యతే, ఇదం జగత్తు ధార్యతే. దేని చేతనైతే ఈ జగత్తు ధరింపబడుతున్నదో. అంటే కదా సినిమా ఎక్కడ ఉంది అంటే ప్రొజెక్టర్ లైట్ లో సినిమా కనిపిస్తున్నది, అంతే కదా. మరి సినిమా కనిపించడానికి ఆధారం ఏమిటి అని అడిగితే, సినిమా కనిపించడానికి ఆధారము ప్రొజెక్టర్ లైట్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రొజెక్టర్ లైట్ ఆగిపోతే సినిమా ఉండదు. ప్రొజెక్టర్ లైట్ ఉన్నంతసేపే సినిమా నడుస్తుంది. సో ఆ ప్రొజెక్టర్ లైట్కి ఆధారం ఏమిటి అంటే, సినిమాకి ఆధారం ఏమిటి అంటే ప్రొజెక్టర్ లైట్ అని చెప్పాలి. సో అపరాప్రకృతి, పరాప్రకృతి. అపరాప్రకృతి ఈజ్ ఈక్వల్ టు జగత్, పరాప్రకృతి ఈజ్ ఈక్వల్ టు చైతన్యము. అపరాప్రకృతి ఈజ్ ఈక్వల్ టు కనిపిస్తున్నటువంటి సినిమా, పరాప్రకృతి ఈజ్ ఈక్వల్ టు ప్రొజెక్టర్ లైట్. ఆ దృష్టాంతం మనసులో పెట్టుకుంటే ఈ శ్లోకాలు చాలా క్లియర్ గా అర్థమవుతాయి. లేకపోతే ఈ శ్లోకాలు కొంచెం టెక్నికల్ గా ఉంటాయి. దానికి అతి తేలికైన దృష్టాంతము సినిమా. కనిపించే సినిమా 8 తత్వములుగా విభజించబడి ఉన్నది. ఆ కనిపించే సినిమా కి ఆధారం ఏమిటి అంటే సినిమాలో ప్రొజెక్టర్ లైట్ ఏ ఆధారము. అదే విధముగా పరాప్రకృతి అది చైతన్య రూపము, అది క్షేత్రజ్ఞ లక్షణము కలిగినటువంటి పరాప్రకృతి. ఆ చైతన్యములో అపరాప్రకృతి 8గా విభజించబడినటువంటి అపరాప్రకృతితో కూడుకున్నటువంటి జగత్తు మన అనుభవానికి వస్తున్నది. అది శ్లోకము యొక్క భావం. దీని భాష్యము రేపు కంటిన్యూ చేద్దాం. సో అపరాప్రకృతి, పరాప్రకృతి అనే 2 ప్రకృతుల కింద విభజించారు. ఇంకొకసారి గుర్తుపెట్టుకుందుకి, పరాప్రకృతి అన్నా, చైతన్యం అన్నా, ఆత్మ అన్నా, పరమాత్మ అన్నా, ఈశ్వరుడన్నా, క్షేత్రజ్ఞుడన్నా, ద్రష్ట అన్నా అవన్నీ పర్యాయ పదములు. పురుషుడన్నా అవన్నీ పర్యాయ పదములు. అపరాప్రకృతి అన్నా, జగత్ అన్నా మనకి కనిపించే, మన అనుభవానికి వచ్చే అహంకారము, మనస్సు, బుద్ధి, శరీరము, ఇంద్రియము వీటి యొక్క సంఘాతము, దానికి అపరాప్రకృతిలో భాగములు అవన్నీ. అపరాప్రకృతి 8 విధములుగా విభజించబడి ఉన్నది ఆ అపరాప్రకృతి అని 2 శ్లోకముల యొక్క తాత్పర్యం. అంటే ఎందుకు చెప్తున్నారు అంటే, మనకి చాప్టర్ మొదట్లో ప్రామిస్ ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అని చెప్తానని కదా. ఆ పరమాత్మ అంటే ఏమిటో జ్ఞానము విజ్ఞానముతో పాటుగా, అంటే మన అనుభవముతో కూడుకున్నటువంటి జ్ఞానాన్ని, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ 2 కూడా ఆ పరమాత్మ విషయంలో ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానములు చెప్తానని చెప్తున్నారు. సో అందుకని ఆ పరమాత్మ అంటే ఏమిటని ఇప్పుడు చెప్పబోతారు తర్వాత. ఈ పరాప్రకృతియే పరమాత్మ అని
రాబోతున్నాయి ఆ శ్లోకాలు ఎలాగా రాబోతున్నాయి. సో ఆ చెప్పడానికని ముందు ఈ డిస్టింక్షన్ చెప్తున్నారు. చదువుదాము. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.